హాయ్ గైస్ అందరికీ. సో ఈరోజైతే నేను మా నాన్నతో పాటు కలిసి మా మామిడి చేనుకైతే రావడం జరిగింది. సో ఈరోజైతే నేను మా మామిడి చేను అయితే చూపిస్తాను. సో ఇక్కడ నాకున్న జ్ఞాపకాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ విజిట్ అవర్. సో ఇది ఫ్రెండ్స్, సో ఇదంతా కూడా మన మామిడి చేను అన్నమాట. చూడొచ్చు మీరు. సో చాలా పచ్చగా ఉంది నేల కూడా, చెట్లు కూడా. ఎందుకంటే మీకు తెలుసు వర్షాలు ఒక వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సో అందుకోసమే చాలా పచ్చగా ఉంది నేల కూడా, అంతా కూడా. సో చూడొచ్చు, మీకు కనిపిస్తుంటుంది మామిడికాయలు కూడా ఇక్కడ. సో మామిడి సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకొక డిసప్పాయింట్ విషయం ఏమంటే కొన్ని చెట్లు ఎండిపోయినాయి. నేను ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. ఒక 10% చెట్లు ఎండిపోయినాయి. ఎందుకంటే ఈ వర్షాలు రాకుండా ముందు అసలు వర్షాలే లేవన్నమాట, ఒక 2-3 months బ్యాక్. అందుకోసమే ఒక 10% చెట్లు అనేవి ఎండిపోయినాయి. ఇంకోటి, సో మేము ఇక్కడ మామిడి చేనే కాదు, సో ఒక 2-3 years బ్యాక్ మేము ఈ మామిడి చెట్ల మధ్యలో ఇంకొన్ని పంటలు కూడా పండించే వాళ్ళం. సో వేరుశనగ. సో మీకు చూసినట్లయితే అనంతపురం డిస్టిక్, కళ్యాణదుర్గం ఈ ఏరియాలో ఖచ్చితంగా వేరుశనగ పంట చాలా పాపులర్ అనమాట. సో వేరుశనగ, మళ్ళీ పెసలు, గ్రీన్ గ్రామ్ అంటారు కదా, అవి ఆముదాలు. సో ఈ మధ్యలో వేసేవాళ్ళం మేము. సో నార్మల్గా అయితే ఇంక ఇయర్లీ మామిడి చెట్లు అనమాట. మామిడి పంట కంపల్సరీ ఉంటుంది ఇయర్లీ. సో ఈ ఇయర్ కొద్దిగా పూత తక్కువ, కాపు తక్కువ, అందుకోసమే లేదు. చూడవచ్చు. సో ఈ చేను అవతల సైడు ఒకటి మాకు అంటే వాటర్ రిసోర్స్ కంపల్సరీ ఉండాలి కదా. సో వాటర్ రిసోర్స్ ఏమంటే ఒక కుంట ఉంటుంది. సో ఆ కుంట నుంచి తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో అక్కడ ఒక కొండ మాదిరి ఉంది కదా, ఆ కొండ నుంచి మనకు వాటర్ వస్తుంది అనమాట. సో ఆ ఏరుపోయి ఒక ఏరు ప్రదేశం చూపిస్తాను మీకు. సో దాని స్ట్రైట్ వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో ఈరోజు కూడా లైట్గా వర్షం వచ్చింది. చాలా బాగుందన్నమాట క్లైమేట్ అనేది. సో ఇది సో చూస్తున్నారు కదా. సో ఈ కనెక్టివిటీ ఆ కొండ వరకు ఉంటుంది. సో ఇట్లా అనమాట. ఈ మధ్యలో అంతా కూడా వాటర్ ఫ్లో ఉంటుంది. వాటర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఫ్లో ఉంటుంది. అది కూడా ఒక రకంగా మాకు వాటర్ రిసోర్స్ అనమాట ఆ చేనుకు. సో ఈ సందర్భంగా సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఇష్టమైన ప్రొఫెషను, సో నాకు చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ వచ్చేసి అగ్రికల్చరే అండి. సో అగ్రికల్చర్, వై ఐఎమ్ చూసింగ్ దిస్ వన్, ఐ వాంట్ టు టెల్. సో నేను సపరేట్గా చెప్తాను వ్యవసాయం అనేది ఎంత విలువైన, గౌరవమైన వృత్తి అనేది. ఓకే గైస్, సో ఇదే అనమాట. థ్యాంక్ యూ. హాయ్ గైస్, నేను వీడియోలో చెప్పాను కదా వ్యవసాయం గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో నేను వ్యవసాయము నాకు ఇష్టమైన ప్రొఫెషన్గా చెప్పడం కంటే, సో నేను ఎక్కువ గౌరవించే ప్రొఫెషన్ వచ్చేసి అగ్రికల్చరేనండి. ఎందుకంటే నేను హెల్త్ రిలేటెడ్ కానీ, మన డైట్ రిలేటెడ్ కానీ, ఆహార విషయం, తిండి విషయం కానీ, సో ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెయిన్ రిసోర్స్ వ్యవసాయమే కాబట్టి, ఫార్మరే కాబట్టి. సో దీనికి కారణం. సో ఐ విల్ మోర్ రెస్పెక్ట్ టు ద ఆల్ ఫార్మర్స్. సో అందుకే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో నాకు ఇంతవరకు అందులో ఫార్మర్గా ఒక పూర్తి స్థాయిగా ఎప్పుడు చేయడానికి కుదరలేదు. సో భవిష్యత్తులో కంపల్సరీ ఒక అగ్రికల్చర్కి ఖచ్చితంగా ఇచ్చేస్తాం. అందులో భాగం కాలం నాకు కూడా చాలా ఉంది. సో నా అదృష్టం ఏమంటే నాకు కూడా కొద్దిగా భూమి ఉండడం వల్ల కంపల్సరీ అది జరుగుతుంది అనుకుంటున్నాను భవిష్యత్తులో. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మర్ ఐ డెఫినెట్లీ డూ సంథింగ్ అబౌట్ ఫార్మింగ్. సో అందులోనే మన జీవన విధానం ఉంటుంది కాబట్టి, సో ఎంత ఎదిగినా కూడా దీనికంటే మించిన ప్రొఫెషన్ కానీ, ఇంతకంటే మించిన ఒక గౌరవమైన వృత్తి కానీ ఉండదు. కంపల్సరీ అందరూ కూడా ఫార్మర్స్ని రెస్పెక్ట్ చేయాలా. సో అందరూ మనం
సార్ అని పిలుచుకుంటాం అందరినీ కూడా. సో నేనైతే ఏమాత్రం సిగ్గుగా ఫీల్ కాను ఒక ఫార్మర్ని సార్ అని పిలవడానికి. మనం చేసే ఏదైనా ఒక డైరెక్ట్గా ఏదైనా మనకి లాభం కానీ దాంట్లో నుంచి ఒక మనం లబ్ధి పొందుతున్నామంటే అది ఫార్మింగే అని చెప్పొచ్చు. సో ఎంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదైనా వృత్తి చేస్తున్నామంటే అది డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ చూపిదు. చాలా చేతులు మారిన తర్వాత మనకు తెలుస్తుంది, కానీ ఫార్మింగ్ మాత్రమే డైరెక్ట్గా మనకు లబ్ధి కలిగిస్తుంది అనమాట. సో దాని నుంచి వచ్చే లాభాలు కూడా అంత డైరెక్ట్గా ఉంటాయి. సో రెస్పెక్ట్ ఎవ్రీ ఫార్మర్. సో ఆ విషయమే చెప్దాం అనుకున్నాను. డెఫినెట్గా ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం వస్తే ఫార్మర్గా ఉండడానికి ఎటువంటి ఇది చూపియాను డెఫినెట్గా ఫార్మింగ్. సో అందరూ కూడా ఫార్మర్ రెస్పెక్ట్ చేయండి గైస్. ఓకే, హాయ్ గైస్. సో ఈరోజు అయితే ఈ గొర్రెలు అన్న మేపడానికి, సో ఇది కూడా అగ్రికల్చర్లో పార్టే కాబట్టి సో ఈరనన్న మనకి రైతుల గురించి కొద్దిగా చెప్తారు. సో అన్న ఉన్నారు, చెప్పండి అన్న. సో రైతు గురించి చేసేది వర్షాలు రాక ఇవన్నీ ఉంటాయి. సో రైతు మనం గౌరవించాలా వద్దా? రైతుని ఖచ్చితంగా రైతునే అందరికంటే ఆయపనే మనం రైతుకే గౌరవించాలి. గౌరవించేది ప్రతి ప్రభుత్వం కూడా రైతునే ఇది ప్రోత్సహిస్తున్నది. సో నేను అదే చెప్తాను, మేము ఎంత ఎదిగినా కూడా రైతే ముందుండాలా, రైతునే ముందుండాలా. అదే సార్, నేను ఇంకోటి, నేను ఎవరిని సార్ అనేకి అంటే ఎక్కువ ఇష్టపడేది రైతునే ఇష్టపడతాను నేను. సో మిమ్మల్ని అందరూ కూడా ఇప్పుడు సో ఇట్లా పనిచేసే వాళ్ళందరినీ కూడా సో నేనైతే అది ఇష్టపడతాను. మీరు ఎట్లా అనుకుంటారు? రైతుకి చాలా ఇష్టపడతారా మీరు? రైతే ఎన్నముక్కు కదా రైతు భూమి చేసేదానికి. అవును, రైతు పండుకోకుంటే ఏం తింటారు? అంతా ఉద్యోగం అది ఇది అనుకుంటే మనం ఎట్లు తింటాము, ఎట్లుంటాము? కరెక్ట్. అంతా దానికి పోతే అందరూ బెంగళూరు, ముంబైకి అట్లా పోతే సో ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు? రైతు పండిస్తేనే కదా నువ్వు కూడా 4 మెతుకులు తినేది. కరెక్ట్. ఇప్పుడు డబ్బేం తినరు కదా, బంగారం తినరు కదా. అంతే కదా. మరి ఉండేది ఇప్పుడు వ్యవసాయం చేయాలా, దాంట్లో శనక్కాయ, వడ్లు, రాగులు ఇవన్నీ పండితే కదా కంది, పప్పు ఇవన్నీ ఉంటాయి కదా. అవునవును, రైతు భూమిలో నుంచే కదా బయటకు వచ్చేది అవన్నీ. అవును. సో అవన్నీ అంటే ఫుడ్ ఉంటేనే మనము మళ్ళీ భవిష్యత్తు బతికేదానికి అవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ కూడా ఫార్మర్ ని గౌరవించి ఫార్మింగ్ చేయాలా, వ్యవసాయం చేస్తేనే మన నెక్స్ట్ తింటే బాగుంటది. సో అది అన్న ఈరన్న చెప్తున్నారు. నీవు పండుకోకుండా ఎవరు తినరు కదా. అవును, రైతు ప్రాజెక్టుల కింద పొందినా కూడా రైతు పొందాల్సిందే కదా. అవును, అదే దేవుడే మీడు కదా. మరి అట్లా చేసి వ్యవసాయము, గొర్రె మేక కాస్తాము, మరి దళారికి అమ్ముతాము. అమ్మినప్పుడు ఆ దళారి తెచ్చి మార్కెట్ అమ్మితే కదా మీరు కూడా తినేది. కరెక్ట్. ఉద్యోగస్తులు వీళ్ళంతాను కట్ చేసి మటన్ అమ్ముతారు, కేజీ కిలో ఇంత అని తీసుకోపోతారు, ఇవన్నీ చేస్తారు కదా. అయితే కదా అవన్నీ చేసేది కూడా. గొర్రె మేక సాకేది, పుస్తకం సాకేది. సరే ఈరన్న, మీరు ఎన్ని రోజుల నుంచి అంటే ఇట్లా గొర్రెలు కాసేది కానీ లేకపోతే వ్యవసాయం అంటే మీ ఇంటి కుటుంబం కానీ ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎన్ని ఏళ్ళ నుంచి అంటే వ్యవసాయం దీంట్లో వ్యవసాయంలో ఎన్ని రోజులు ఉన్నారు? అన్ని అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము గొర్రెల దాంట్లో నుంచి వ్యవసాయం చేసుకొని తింటా ఉండేది. ఇట్లా చేసుకొని తిండేవాళ్ళు. పెద్దగా వ్యవసాయం గురించి పోలేము మేము, ఉండే విషయము దానికి చేస్తా ఉన్నాము. అది ఓకే అన్న, థ్యాంక్ యూ వీరన్న, థ్యాంక్ యూ. ఏదైనా కానీ ఒక చిన్న వ్యవసాయంలో మనము ఒక భాగం కావాలి ఎప్పటికైనా కూడా. సో అలా అయితేనే మన జీవన వైవిధ్యం కానీ జీవన విధానం కానీ చాలా బాగుంటుంది. మనం స్టార్టింగే అది కాబట్టి మనం చేసే ఇదే పనిగా అది ఒక భాగం అయితే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఆ సిటీలో సౌండ్స్ లేకపోతే ఆ టెక్నిక్ ఆ ఓరియంటెడే కాకుండా సో ఆ ట్రాఫిక్ సౌండ్సే కాకుండా ఇలా వస్తే చూడొచ్చు. సో నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కుందిరిపి కొండ అంటారు. చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట కుందిరిపి కొండ, చాలా ఫేమస్ కూడా. సో ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది కొద్దిగా వాటర్ ఫాల్ మాదిరి ఉంటుంది. సో నేను చెప్పాను కదా, అక్కడ నేను ఫస్ట్ ముందుగా చూపించినాను కదా ఆ ఏరు అనేది మా చేనుకు అదే రిసోర్స్ అని చెప్పేసి, అదే అనమాట అది. ఓకే, దట్స్ ఆల్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది చిన్న కొండ, అది సో మన ఇంటి దగ్గర ఉంటుంది. అది మన ఇంటికి ముందరే, మనము చిన్న కొండ ముందరే ఉంటాము మన ఇంటి దగ్గర. సో అది చిన్న కొండ, సో ఇది పెద్ద కొండ. ఓకేనా? Yeah guys, that's all today. I am very happy to share this and all.
సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. చూడొచ్చు గైస్. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ఇది చెప్పాను కదా, ఈసారి కొద్ది కాపు తక్కువగా ఉంది. సో కాపు ఏవైతే కాసాయో అవి చూపిస్తాను. సో మన సైడ్ అంటే మేము ఏ రకాల మామిడి చెట్లు ఉన్నాయంటే మన దగ్గర బేనీస్ అంటారు. ఇవి ముందర కనిపిస్తున్నది బెంగళూరు అంటారు, వీటిని బెంగళూరు కాయలు అంటారు. సో మల్లిక ఒకే ఒక చెట్టు ఉంది, మల్లిక చెట్టు అది. సో ఈ విధంగా ఇంటి టైప్స్ చేస్తాము. సో ఇక్కడ 2 నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. సో ఆ పైన పెద్ద కనిపిస్తుంది కదా, నేరేడు చెట్టు. సో ఇది నేరేడు చెట్టు అనమాట, అది గైస్. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇది రోడ్ అనమాట. సో మన ఊరికి ఇప్పుడు కొందరికి కనెక్ట్ అయి ఉంటుంది ఇది రోడ్డు. సో మన ఊరి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు, జస్ట్ వెరీ నియర్ టు అవర్ విలేజ్. సో అక్కడ ఈ రోడ్డు అవతలనే ఒక కుంట ఉంటుంది. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రిసోర్స్ అనమాట, చేను బాగా తడిగా ఉండడానికి, నేలంతా తడిగా ఉండడానికి. ఎస్ గైస్. ఓకే గైస్, బాయ్. అదే గైస్. సో మా చేను దగ్గరే మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. సో వచ్చాను ఇప్పుడే. సో మా అన్న వాళ్ళ ఇంటి లోపల సో మా వదిన ఇప్పుడు జ్యూస్ చేస్తూ ఉంది. వదిన మా వదిన చూపిస్తాను. హాయ్ చెప్పు వదిన. హాయ్. మా వదిన అనమాట, నువ్వు వచ్చిన వెంటనే ఇప్పుడు జ్యూస్ చేయడానికి వెళ్తా ఉంది. సో ఓకే వదిన. సో చూడొచ్చు మా అన్న వాళ్ళ ఇల్లు. సో చాలా రెస్ట్ తీసుకోవచ్చు. సో బాగుంది ఇక్కడ సీట్. మా అన్న ఇప్పుడు బయటికి వెళ్ళారు ఇప్పుడు. సో మా వదిన హ్యాపీ. సో ఇది సో మా అన్న వాళ్ళ ఇంటి బయట. సో ఎప్పుడు మేము వచ్చినప్పుడల్లా మా వదిన మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని. సో మా అన్నని మాట్లాడిచ్చి మళ్ళీ ఈవినింగ్ రావాలా, మళ్ళీ మాట్లాడిచ్చి వెళ్ళాలా అయ్యా నేను. హాయ్ గైస్, మా వదిన అయితే జ్యూస్ చేసుకుని వచ్చింది. చాలా బాగుంది. సో ఎండ ఏం అంతగా లేదు కానీ బయట అంత హాట్గా ఏం లేదు, కానీ లైట్గా హ్యూమిడిటీ మాదిరిగా ఉందన్నమాట. సో ఎస్.